నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఒకే ఒక్క వర్తమానం మనకు అందించిన వారు ఆనందసాయి స్వామి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వర్తమానం గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు, అందుకే నిర్లక్ష్యం చేస్తుంటారు. కాలం గడిచిపోతుంది, అది గతంగా మారిపోతుంది. ఆ గతంలో గుర్తుపెట్టుకునే గొప్ప అనుభవాలు ఉండవు. భవిష్యత్ కాలం గురించి మనకు ఏమీ తెలియదు. కలలో ఊహల్లో గడపాలి. ఎన్ని నెరవేరుతాయో తెలియదు, ఎక్కడకు తీసుకెళ్తాయో తెలియదు. గతం, భవిష్యత్, వర్తమానం మూడు కాలం నడిచే దారులు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కాలం విడిపోతుంది. మన మనసులో గతంగా, భవిష్యత్ కాలంగా, వర్తమానంగా నిలిచిపోతుంది. వర్తమానాన్ని ఒడిసి పట్టుకొని మన శక్తియుక్తులన్నీ కూడగట్టి పూర్తిగా కేంద్రీకరిస్తే చాలా అందంగా, అద్భుతంగా తయారవుతుంది. వర్తమానాన్ని విలువలతో నింపాలి. నీతి నిజాయితీలతో నిబద్ధీకరించుకోవాలి. అంకిత భావంతో ఉండాలి. అందులో మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇటువంటి వర్తమానం గతంగా మారినప్పుడు చరిత్ర అవుతుంది. భవిష్యత్తుకు ఊపిరులూది ప్రాణం పోస్తుంది. చివరి క్షణం వరకు జీవ చైతన్యంతో తొణికిసలాడుతుంది. వర్తమానాన్ని శిల్పిలా చెక్కుకోవాలి. చక్కటి గాయకుడిలా గొప్పగా పాడుకోవాలి. మంచి చిత్రకారుడిలా అందమైన చిత్రాలతో నింపుకోవాలి. అలా వదిలేస్తే కాలం ఖాళీగా దొర్లిపోతుంది. ఎప్పుడు తలుచుకున్నా భయం వేసే పీడకలగా మిగిలిపోతుంది. జీవనంలో కాలం ఒక భాగం. కాలంలో వర్తమానం మరో ముఖ్యమైన, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. దాని మీద పూర్తి దృష్టి పెట్టాలి. క్షణమైనా వృధా కాకూడదు. వర్తమానాన్ని ఎవరికి వారే దివ్యంగా మార్చుకోవాలి. కాలాన్ని అర్థం చేసుకోవాలి. క్షణం వృధా చెయ్యని మహానుభావులు చరిత్రలో ఎందరో ఉన్నారు. పురాణ పురుషులు, దైవస్వరూపులు, శాస్త్రజ్ఞులు, సంఘ సంస్కర్తలు, రాజనీతిజ్ఞులు ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్రల్లో కాలాన్ని గౌరవించే జీవన శిఖరానికి ఎలా చేరుకున్నారో తెలిపే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదవాలి, ఆచరించాలి, ఫలితాలను పొందాలి. కొన్ని క్షణాలు తిరిగి రావు. సమయాన్ని క్షణం వృధా చేయకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని, అవరోధాలు తొలగించుకొని విజయం వైపు సాగిపోవడమే వర్తమానానికి మనం చేసే నీరాజనం. ఈ క్షణం ఆనందాన్ని సొంతం చేసుకుంటాను, రేపు గురించి నాకు తెలియదు, గతం మరచిపోయాను అన్న మాటలు సరైనవి కావు అనిపిస్తుంది. కానీ ఏ వ్యక్తి అయినా పూర్తిగా వర్తమానం మీద ఏకాగ్రత పెట్టినప్పుడు ఈ భావనే కలిగి ఉండాలి. అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమయం వర్తమానమే. ఒకే ఒక్క ఆలోచన వెంటనే నిర్ణయంలోకి మారి ఆచరణలోకి వచ్చినప్పుడు ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది, చరిత్ర సృష్టిస్తుంది. వర్తమానం విలువైన బంగారు కానుక, లెక్కకట్టలేనిది. ఆధ్యాత్మిక అధునాతన వ్యక్తిత్వ వికాస గురువులు ఎందరో వర్తమానం గురించి చెబుతూ వస్తూ ఉన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు కాలాతీతంగా వ్యవహరించారు. కాలాన్ని శాసించారు, కాలాన్ని తెలుసుకున్నారు. సత్యధర్మస్థాపనకు క్షణం వృధా చేయలేదు. నిత్యం వాళ్ళు వర్తమానంలో ఉండేవాళ్ళు. భవిష్యత్తును లోక కళ్యాణం చేశారు. ఇప్పుడు వారి గతం మనకు శిరోధార్యం, పరమ పూజ్యనీయం. వర్తమానంలో ఉండడం చక్కటి మానసిక ఆరోగ్యానికి చిహ్నం. వర్తమానంలో అందరినీ ఉండమనటం, ఉంచడం ఆదర్శ పురుషుల లక్షణం. ఒకే ఒక్క వర్తమానం, అందులోనే నివసిద్దాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.